మూడోసారి ప్రధాని చేయాలని కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు మోదీ ప్రభుత్వం మీద ఇంత తీవ్ర విమర్శలు చేస్తే షర్మిల మీద విమర్శ చేయకుండా ఎలా ఉంటుంది? అంటే ఏదైతే షర్మిల గారి కుమారుడు పెళ్లి మహోత్సవం ఉన్నదో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని అవనియండి, ఫిబ్రవరి అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అవనియండి, ఆవిడ డైరెక్ట్గా కలుస్తుంది. ఇది పెద్ద ఎత్తున అంటే ఈ సందర్భాన్ని చూసుకుని ప్రత్యేకంగా భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రకంగా ఎలా వెళ్ళాలి అన్నది, అంటే వీళ్ళందరూ మాట్లాడేది జగన్ సీఎం దింపాలనే. మరి షర్మిల గారికి నిజంగా మనసులో ఉందో లేదో అనే అంశం ఆమెకే తెలియాలి. బట్ వీళ్ళిద్దరూ అయితే ఖచ్చితంగా దింపాలి, అంతే కదా. సో షర్మిలని అయితే వీళ్ళు ఎంతో కొంత పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఎంతో కొంత ఓట్లు చీలుస్తారనో, లేకపోతే అందులో ఉన్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు, ముఖ్య నాయకులు కూడా షర్మిలను నమ్ముకుంటూ వస్తారు. జగన్ వ్యతిరేక ఓట్లు కొంతమంది ఓట్లను జగన్ నుంచి దూరం చేస్తారు కదా షర్మిల అన్న మేరకు వాళ్ళు సంతోషిస్తారు. విమర్శలు ఎలా చేస్తారు, ఏ అంశం, అందుకే నేను అంటున్నా వీ హ్యావ్ టు కొంచెం పేషెంట్గా. ఆమె ఫస్ట్ ఇండికేషన్స్ ఎలా ఉంటాయి, వెళ్తారా లేదా తెలియదు, ఎందుకంటే ఇంతవరకు కలవలేదు కదా. కానీ కలిసినా కానీ మీరు వేరే శిబిరం పెట్టిన తర్వాత ఎలా కుదురుతుంది అక్కడ? ఇప్పుడు తెలుగుదేశము నేను ఏదైనా బీజేపీ అంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె తెలుగుదేశంతో రాజకీయంగా చేతులు కలిపే అవకాశం ఉండదు. కలిస్తే కనుక అది ఒక విధంగా కుమ్మక్కనే అంటారు. ఇంకా అంటే ఇండియా కూటమి ఎట్లా కలుస్తుంది తెలుగుదేశంతో? తెలుగుదేశం ఇటు వస్తే వేరే విషయం, కానీ మేము బీజేపీ ఇంకా క్లారిటీ రాలేదు కదా సార్. రాలేదనేది క్లారిటీ లేదని కూడా చెప్పట్లేదు కదా. తెలుగుదేశం వాళ్ళేమో మాకు దాదాపు కుదిరిపోయిందని మనకు అందరికీ చెప్పారు. నాకు నిన్న బీజేపీ ఆఫీస్ బేరర్ ఒక ఆయన ప్రత్యేకించి ఆయన చెప్తూ, మీరు దయచేసి స్పష్టం చేయండి, మా సీనియర్ నాయకులు చెప్తున్నారు ఇప్పటికీ మా మధ్య ఏం కుదరలేదు, తెలుగుదేశం కుక్డ్ అప్ స్టోరీ తయారు చేసి వదులుతూ ఉంది, మీరు దీన్ని చెప్పండి అని ఆయన మరి అందుకే నేను మన ప్రేక్షకులకు కూడా చెప్తున్నా. అంటే ఇవన్నీ నడుస్తున్నాయి నిజమే, బట్ ఇదంతా బీజేపీ గ్రాండ్ డ్రామా కూడా కావచ్చు కదా. ఒక పెద్ద గొప్ప రాజకీయ ప్రహసనం బీజేపీ నడిపిస్తుండొచ్చు. కానీ ఒకటైతే నిజం కదా, బీజేపీ ఆయన నాకు ఏం చెప్పాడనేది వేరే విషయం, కానీ తెలుగుదేశం నుంచి ఇంతవరకు బీజేపీ మీద ఒక్క విమర్శ కూడా లేదు. అవును, వాళ్ళు కావాలనుకుంటున్నారు కదా సార్. వాళ్ళు ఇంకా అటువంటిప్పుడు ఎలా కుదురుతుందని నేను అంటున్నా. ఏకకాలంలో అవ్వ కావాలి, బువ్వ కావాలి, కాంగ్రెస్ కావాలి, బీజేపీ కావాలి, ఇండియా కావాలి, ఎన్డీఏ ఒక ఆప్షన్ అయితే పెట్టుకున్నారు కదా. ఏది? ఒకవేళ బీజేపీ అంటే వీళ్ళకి కూడా ఆత్మగౌరవం. నేను అడుగుతుంది చివరి నిమిషం వరకు నేను బీజేపీ కోసం ట్రై చేసి మోదీ గారికి స్తోత్ర పాఠాలు పాడి కుదరలేదు కాబట్టి నేను చివరి నిమిషంలో వస్తాను అంటే అప్పటికి వీళ్ళే 4 అడుగులు వేయలా. అంటే వాళ్ళ దగ్గర ఒక స్లోగన్ ఉన్నది కదా సార్, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మేము ఎవరితోటి ఏ రకంగా వెళ్తామన్నారు. బీజేపీతో వెళ్తామని అయితే కాంగ్రెస్ ఇంతవరకు అది అంటున్నది లేదు. కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ అనేది ఒక స్లోగన్ ఉంది, కానీ కాంగ్రెస్ ప్లస్ తెలుగుదేశం అనేది ఈ దశలో రాలేదు. వాళ్ళు పెట్టిన సమావేశంలో కూడా తెలుగుదేశం వాళ్ళు లేరు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇనివే కాంప్లికేటెడ్, ది లాస్ట్ కాంప్లికేషన్ టు బి సాల్వ్డ్. ఇప్పుడు అనేక ప్రశ్నలు సాల్వ్ అయినాయి. ఇప్పటికీ జనసేన తెలుగుదేశం కలుస్తుందా లేదా సాల్వ్ అయింది, షర్మిల వెళ్తారా లేదా సాల్వ్ అయింది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉంటాడా లేదా సాల్వ్ అయింది. ఈ క్రమంలో బీజేపీ తెలుగుదేశం మధ్యలో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు పెట్టుకున్న గడువు జనవరి. ఆయన జనవరి వరకు బీజేపీని ఏమీ అనరు. ఇంకా అప్పుడు కూడా కుదరకపోతే ఏమంటారో తెలియదు. ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది చంద్రబాబు నాయుడుకు. ఆయనకు మామూలుగానే యూటర్న్లు ఎక్కువ అని ఒక పేరు, అంతే కదా. గతంలో అటు వెళ్ళారు, ఇటు వచ్చారు, మధ్యలో ఆగారు, ధర్మ పోరాటం అన్నారు, మళ్ళీ కొంచెం ధర్మం మార్చుకున్నారు. ఇప్పుడు ఇంకోసారి ప్రయోగం చేయడానికి ఆయన అది సిద్ధంగా లేరు ముందే. అందుకనే ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఇది ఎలాగైనా ముగియొచ్చు, అది వీ హ్యావ్ టు సీ. షర్మిల మీద కూడా అలాంటి సందేహాలు మీరు తెలంగాణలో ఆమె కల్పించి తమ్మినేని వీరభద్రం లాంటి వాళ్ళ దగ్గర విమర్శలకు కూడా గురయ్యారు. కాబట్టి ఆమె కూడా ఆ విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేసినా ఆమెకు అది ఆదిలోనే హంసపాదలాగా అవుతుంది, ఎదురు దాడికి కూడా ఒక అవకాశం అవుతుంది. అది సంగతి సార్. రాయబారాలు పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పుడన్నా ఏదన్నా జరగచ్చు అని చెప్పి మాట్లాడారు. షర్మిల ఇస్ నాట్ ఎ ప్రూవ్డ్ ఫోర్స్ ఇన్ ఏపీ టు బి టెస్టెడ్. షీ జస్ట్ ఎంటరింగ్. మనం ఎంట్రీ పాయింట్ దగ్గరే ఉన్నాం, ఇంకా ఎనర్జెటిక్గా